వంటింట్లో పసుపు ఎట్లా ఉపయోగించుకుంటామో అట్లా అనమాట. ఇది మనకు అమ్మతో సమానం అనమాట పసుపు అనేది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే బైకుల మీద పడిపోయిన చిన్నపిల్లకాయలు మట్టిలో బుల్లు ఆడతారు కదా, ఆ బుల్లు అనేటువంటి కురుపులు వస్తాయి. ఆ కురుపులకి మీకైతే ఆకు వచ్చి చూపిస్తాం. జారి పడిపోయినా అట్లాంటికైతే ఆకు వచ్చి చూపిస్తాం. ఆ ఆకుని ఎలా వాడాలో ఏందనేది జానసమ్మ అయితే మీకైతే చెప్తుంది. ఇప్పుడు మనమైతే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ ఇదే ఆకు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇదే కురుపులకు వాడేది. చూడండి దెబ్బలు తగిలినది. ఇది చాలా ఇంటి దగ్గరలో ఉంటుంది, అరుదుగా మనకి చుట్టుపక్కల రోడ్డు పక్కన ఇంటి దగ్గర కూడా ఉంటుంది. ఇంటి దగ్గర ఉంటుంది అనమాట. పూలు పోస్తుంది. చూడండి పసుపు పూలు, అన్ని పసుపు పూలు చూపిస్తున్నారు అనుకుంటారేమో. కాదు ఫ్రెండ్స్, ఇవి చాలా మనకి చాలా రకాలు వస్తాయి పూలు. వంటింట్లో పసుపు ఎట్లా ఉపయోగించుకుంటామో అట్లా అనమాట. ఇది మనకు అమ్మతో సమానం అనమాట పసుపు అనేది. చూడండి ఆకైతే ఏ దెబ్బ తగిలినా మనకి పసుపు రాసుకుంటాం కాబట్టి అట్లాగనే ఈ చెట్లు కూడా పసుపు పూలు పూసే చెట్లు వారికి వాడుకోవచ్చు. దీన్ని ఎలా వాడాలి ఫ్రెండ్స్? ఆకు అయితే ఇలా ఒలిచేసుకోవాలి. ఇది ఆకు పేరు వచ్చి నేల బిల్లాకు. చూడండి అదే మాదిరిగా ఉంటుంది, బిల్లలుగా ఉంటుంది. చూడండి కిందనే ఉంటుంది, కింద నేల పారనే అలుకునేసి ఉంటుంది. నేల కిందనే అలుకుపోతుంది. శుద్ధంగా ఒలిచేసుకుంటే పొసురు రాదు ఫ్రెండ్స్, జిగడుగా ఉంటుంది. ఆకు నూరుకోవాలి, నూరుకొని అప్పుడు చేయాలి. నూరేసుకొని ఎక్కువగా బైక్లో నుంచి పడిపోయినప్పుడు మాస్క్ చెప్పులు కాడ తాగుతుంటాయి ఫ్రెండ్స్. అప్పుడు హాస్పిటల్కి పూసుకొచ్చిన ఆయిల్మెంట్ పూసుకున్నా కానీ మనం నడిచేటప్పుడు అవి నెర్లు ఇస్తూ ఉంటాయి, నడవలేము. అప్పుడైతే మనం ఈ ఆకుని నూరేసుకొని బాగా శుద్ధంగా మెత్తగా నూరేసుకొని ఆ గాయం పైన అయితే పూసేసుకోవాలి. పూసేసుకుంటే నిప్పు అంతా లాగేసుకుంటుంది. మనం నడిచేదానికి ఫ్రీగా ఉంటుంది. నిప్పు మనకి అక్కడ లేస్తారు, తగులుతుంది కదా కురుపు, అది పగలుకోకుండా ఉంటుంది. అంటున్నారు కదా ఫ్రెండ్స్, అలా అయితే పూస్తే అయితే లాగేస్తుంది, నిప్పు ఉండదు, మనం ఫ్రీగా నడుచుకోవచ్చు. బాగా పని చేస్తుంది. చూడండి ఆకు ఎలా ఉందో. ఫ్రెండ్స్ మీకు ఒక క్వశ్చన్ చెప్పాలి. మనకైతే ఈ నెల యూట్యూబ్ డబ్బులు వచ్చాయి. ఆ యూట్యూబ్ డబ్బులు ఎంత వచ్చాయి ఏందనేది మేమైతే చెప్తాము. ఫ్రెండ్స్ మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని చెప్పాను కదా. ఇదేందబ్బా ఆకు వీడియోలు తీసుకుంటున్నారు, మనకి డబ్బులు వీళ్ళకి వస్తున్నాయా రాలేదనుకున్నారు. మనకైతే యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. మనకి ఇప్పుడేమో నెల మార్చిగా జరుగుతుంది. మనకి ఫిబ్రవరి 22వ తేదీ అయితే మనకి డబ్బులు పడ్డాయి. ఫిబ్రవరి 22 కదా మనకి, ఫిబ్రవరి 22వ తేదీ పడతాయి. ప్రతి నెల 22వ తేదీ యూట్యూబ్ డబ్బులు వచ్చేది. మనకైతే ఫిబ్రవరి 22వ తేదీ యూట్యూబ్ డబ్బులు పడ్డాయి. అవి ఎన్ని పడ్డాయి ఏంటంటే చూడండి, మనం మొత్తం తేలేదు, బ్యాంకులోనే ఉన్నాయి, కానీ మీకు చూపించేదానికి తెచ్చాను. మనకి ఎన్ని డాలర్లు పడ్డాయి అంటే $104 పడ్డాయి ఫ్రెండ్స్. ఫిబ్రవరి 22వ తేదీ 21వ తేదీ మెయిల్ వచ్చింది. 22వ తేదీ 10 గంటలకంతా మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. $104. $104కి ఎంత డబ్బులు అనేది మీకు తెలుసు, ఎందుకంటే యూట్యూబ్ చూస్తూ ఉంటారు కాబట్టి మీకు తెలుసు. అన్ని డబ్బులు అయితే వచ్చాయి. మీరైతే కింద అయితే కామెంట్ చేయబాకండి ఇంత డబ్బులు వచ్చాయని. ఇదే ఫ్రెండ్స్, మీరు మాకు సపోర్ట్ బాగా చేస్తున్నారు కాబట్టి మేమైతే ఈ డబ్బులు అందుకోగలుగుతున్నాం. మా వీడియోలు చూసి మీరు సపోర్ట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఏంటంటే ఇప్పుడు జానసమ్మ చెప్పింది కదా, ఆ ఏం మాట వాళ్ళు అర్థం కాలేదు, కానీ జానసమ్మ చెప్పిన ఆకైతే వాడండి, దెబ్బలు తగిలిన ఆకైతే వాడండి, చాలా మంచిది. మనం ఎక్కువ వీడియోలు ఆకుల గురించే ఉంటుంది. అందువల్ల అయితే మనకి అది గాయం కూడా మానిపోతుంది. అందుకని తాగదండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో ఉంటాం. బాయ్.